Hello everyone, Tingley's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియోనైతే స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే ఆ లింక్స్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో న్యూ ఇయర్ పార్టీస్ లేదా న్యూ ఇయర్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నాకు అలవాటు లేదు. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ యూస్ టు ఇట్, ఆర్ ఐ ఆమ్ నాట్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ ఇట్, ఆర్ ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్, ఇలా 3 రకాలుగా చెప్పచ్చు. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఎర్న్ మై ఓన్ మనీ, ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఏదో ఒకటి చెయ్యి లేదా ఏదో ఒకటి చెయ్యి. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఇంట్లో ఒంటరిగా మాత్రం ఉండాలని లేదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ న్యూ ఇయర్కి ఏం చేస్తున్నావు? ఇది చాలా జనరల్గా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ న్యూ ఇయర్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ న్యూ ఇయర్, ఇలా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు న్యూ ఇయర్కి ఏదైనా ప్లాన్ చేసినట్లయితే నన్ను కూడా కలుపు లేదా నేను కూడా వస్తాను, ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ మేక్ ఎనీ ప్లాన్స్ ఫర్ దిస్ న్యూ ఇయర్ ఇంక్లూడ్ మీ టూ, ఇఫ్ యూ మేక్ ఎనీ ప్లాన్స్ ఫర్ దిస్ న్యూ ఇయర్ ఇంక్లూడ్ మీ టూ, ఇలా చెప్తాం. అదే నాకు ఇంట్లో ఉండి చాలా చిరాకుగా అనిపిస్తోంది లేదా చాలా బోర్గా అనిపిస్తోంది, మనం ఎక్కడికైనా వెళ్దామా, ఇలా అడగాలనుకుంటే ఐ ఆమ్ ఫీలింగ్ బోర్డ్ అట్ హోమ్, షల్ వి గో సమ్వేర్, ఐ ఆమ్ ఫీలింగ్ బోర్డ్ అట్ హోమ్, షల్ వి గో సమ్వేర్, ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ పెద్దగా ప్లాన్స్ ఏమీ లేవు, ఇంట్లోనే లేదా ఇంట్లోనే ఉంటాను. ప్లాన్స్ ఏమీ లేకపోయినప్పుడు ఇలా చెప్తారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't really have any big plans, I will just be at home. I don't really have any big plans, I will just be at home, ఇలా చెప్తాం. అదే మేము బయటకు వెళ్ళకపోయినా సరే ఇంట్లో ఫ్యామిలీ అంతా కలుస్తాము అని నేను అనుకుంటున్నాను, ఇలా చెప్పాలనుకుంటే even if we don't go out, I think there will be a family gathering. Even if we don't go out, I think there will be a family gathering, ఇలా చెప్తాం. అదే అయితే నువ్వు ఈ న్యూ ఇయర్కి ఏం చేస్తున్నావు లేదా ఏం చేయబోతున్నావు, ఇలా అడగాలనుకుంటే సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ న్యూ ఇయర్, ఆర్ సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ దిస్ న్యూ ఇయర్, ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, ఆర్ ఐ ఆమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్ ఆన్ దిస్ న్యూ ఇయర్, ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ మై 10th క్లాస్మేట్స్ హ్యావ్ ప్లాన్ టు గో అవుట్ ఆన్ న్యూ ఇయర్స్ డే, ఆల్ మై 10th క్లాస్మేట్స్ హ్యావ్ ప్లాన్ టు గో అవుట్ ఆన్ న్యూ ఇయర్స్ డే, అంటే నా 10th క్లాస్మేట్స్ అందరూ కలిసి న్యూ ఇయర్ రోజున బయటకు వెళ్దామని ప్లాన్ చేశారు అని. అదే మేము అరకు వెళ్దామని అనుకుంటున్నాము, నువ్వు కూడా మాతో పాటు వస్తావా, ఇలా అడగాలనుకుంటే వీ ఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అరకు, విల్ యూ కమ్ టు, ఆర్ we are thinking of going to Araku, will you join us, or will you come with us, ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఈ సంవత్సరమైనా బాగుండాలి. ఇది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో అట్లీస్ట్ దిస్ ఇయర్ షుడ్ బీ గుడ్, అట్లీస్ట్ దిస్ ఇయర్ షుడ్ బీ గుడ్, ఇలా చెప్తాం. అదే నేను ఏదైతే చేయాలో అదంతా ఈ సంవత్సరం పూర్తి చేస్తాను, ఇలా చెప్పాలనుకుంటే I will finish everything I have to do this year. I will finish everything I have to do or that I have to do this year, ఇలా చెప్తాం. Now the second example is నేను లాస్ట్ ఇయర్ లేదా గత సంవత్సరం చేయాలనుకుని చేయలేకపోయాను, కానీ ఈసారి మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తాను, ఇలా చెప్పాలనుకుంటే లాస్ట్ ఇయర్ I wanted to do it but didn't do anything, so this time I will try hard. Last year I wanted to do it but didn't do anything, so this time I will try hard, ఇలా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నా ఫ్రెండ్స్ అస్సలు బయటికి రారు. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో
మై ఫ్రెండ్స్ నెవర్ కమ్ అవుట్. మై ఫ్రెండ్స్ నెవర్ కమ్ అవుట్ ఇలా చెప్తాం. అదే ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ బట్ మై ఫ్రెండ్స్ నెవర్ కమ్ అవుట్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ బట్ మై ఫ్రెండ్స్ నెవర్ కమ్ అవుట్ అంటే నాకు బయటకు వెళ్ళాలని ఉంటుంది కానీ మా ఫ్రెండ్స్ అస్సలు బయటికి రారు అని. Another example is, since my friends don't come, I am thinking of going out with other people. Since my friends don't come or don't come out, I am thinking of going out with other people. అంటే మా ఫ్రెండ్స్ బయటకు రారు కాబట్టి నేను వేరే వాళ్ళతో బయటకు వెళ్దామని అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ఈసారి నీకు నచ్చినవన్నీ జరగాలి. ఇష్టమైన వాళ్ళ గురించి ఇలా కోరుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ టైమ్ ఎవ్రీథింగ్ యూ లైక్ షుడ్ హ్యాపన్. దిస్ టైమ్ ఆర్ దిస్ ఇయర్ ఎవ్రీథింగ్ యూ లైక్ షుడ్ హ్యాపన్ ఇలా చెప్తాం. అదే ఐ విష్ దిస్ ఇయర్ విల్ బీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఐ విష్ దిస్ ఇయర్ విల్ బీ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను అని. Another example is, we have arranged a small party with our whole family. We have arranged a small party with our whole family. అంటే మేము మా ఫ్యామిలీ అందరితో కలిపి ఒక చిన్న పార్టీని అరేంజ్ చేశాము లేదా ఒక చిన్న పార్టీ పెట్టుకున్నాము అని. Now the last sentence is, న్యూ ఇయర్ పార్టీకి రెడీగా ఉన్నావా? ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ ఇయర్ పార్టీ? ఆర్ యూ రెడీ ఫర్ ద న్యూ ఇయర్ పార్టీ ఇలా అడుగుతాం. అదే మేము ఈసారి కాన్సర్ట్కి వెళ్ళాలని అనుకుంటున్నాము ఇలా చెప్పాలనుకుంటే, వీ ఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అ కాన్సర్ట్ దిస్ టైమ్. వీ ఆర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అ కాన్సర్ట్ దిస్ టైమ్ ఇలా చెప్తాం. అదే నాకు ఇవన్నీ నచ్చవు అందుకే నేను తిరుపతి వెళ్దామని అనుకుంటున్నాను ఇలా చెప్పాలనుకుంటే, I don't like any of these. I am thinking of going to Tirupati. I don't like any of this. So, I am thinking of going to Tirupati. ఈ విధంగా చెప్తాం. I don't like any of this అంటే వీటన్నిటిలో నాకు ఏమీ నచ్చవు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.